ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానో నాకే తెలియదు ఫస్ట్. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మనం చూస్తే మెయిన్గా వచ్చే పేరు నవీన్ రామ్ సింగ్ అండ్ మణికంఠ. ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయి, బట్ మరి అంత ఇంపాక్ట్గా లేదు. వీళ్ళిద్దరిది చాలా ఇంపాక్ట్గా ఉంది. సో స్టోరీ అంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళకి నాకు అసలు పరిచయం లేదు. బట్ నేను జనరల్గా మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, ఈ లిటిల్ కృష్ణ అనే పేరుతో మన ఫండ్స్ కలెక్ట్ చేశారు. బట్ 9.5 CR దాకా చూపించారు ఫస్ట్. అది ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది అనగా మళ్ళీ దాన్ని ఒక 2 CR దాకా పెంచారు. అది టోటల్ అయితే 11.5 CR అయ్యింది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, అదేదో స్టార్టింగ్లోనే పెంచవచ్చు కదా. ఐ మీన్ లైక్ ఇలాంటి విషయాలు ఇంకేమన్నా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేసి పెంచవచ్చు కదా. సడన్గా అయిపోతున్న టైంలోనే ఎందుకు పెంచాలి? ఫస్ట్ పాయింట్. ఓకే, మనకి ఒక కేసు, చిన్నపిల్లడి కేసు విజయవాడలో ఇక్కడ ఉంది అని చెప్పేసి అన్నారు. అది అప్పుడే వచ్చింది అనుకున్నాం. మేము పెంచేసామంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మణికంఠ అనే అతను. అసలు ఇతనికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాగా పెంచేస్తారు? ఒకటి. నేనైతే అటు మణికంఠని ఇటు నవీన్ రామ్ సింగ్ ఇద్దరిని సపోర్ట్ చేయలేను. బికాస్ ఆఫ్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే క్లారిటీ లేదు. మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దట్, నేను ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. మీరు, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా ఇలాగ ఈ విషయాలన్నీ చెప్పమని? జరిగిందే చెప్తున్నారా, ఏమైనా పుట్టించి మీకు ఎవరైనా చెప్తున్నారా, మీరు ఏమైనా చెప్తున్నారా? సార్, సో స్పెక్యులేషన్స్ అనేది మరి దాన్ని క్లారిఫై చేయడానికే మేము ఎవరు ఫోర్స్ చేయట్లేదు, మేమే చెప్తున్నాం, జరిగింది చెప్తున్నాం. ఓకే, వెరీ గుడ్. రాష్ట్రంలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో పెయిడ్ కొలాబరేషన్ కి 12 లక్షల రూపాయల నగదు, పైన వీడియో అండ్ ఆడియో ఉంది, చూసుకోండి. అంతేనా? ఫస్ట్ 30 lakhs ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ఎందుకు ఇచ్చారు, ఏ ప్రాసెస్ కానీ వాళ్ళు తీసుకున్నారు, అది ఒకసారి క్లారిటీగా అంటే ఏ ప్రాసెస్ కానీ తీసుకున్నారు, ఎవరెవరి కోసం అని తీసుకున్నారు, అది క్లారిటీగా చెప్పండి. 30 lakhs కాకుండా ఒక 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ ఇచ్చారు. ఓకే, లిస్ట్ లో మీరు ఇచ్చిన 12 lakhs లో పెయిడ్ ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ కొలాబ్ మీకు ఎవరు చేశారు? నాకు గుర్తున్నది కళ్యాణ్ పడాలా చేశారు. కళ్యాణ్ పడాలా మీతో మాట్లాడారా? మీకేమైనా అమౌంట్ ఇచ్చారా బేబీ కోసం? లేదు. బట్ కొలాబ్ చేశారు మీకు. అది పెయిడ్ కొలాబ్ అని నవీన్ చెప్పాడు మీకు. స్క్రీన్ షాట్ యూస్ చేశారు. స్క్రీన్ షాట్, ఏ స్క్రీన్ షాట్ యూస్ చేశారు? స్క్రీన్ షాట్స్ స్కానర్ యూస్ ఇంపాక్ట్ గురు క్యూఆర్. ఓకే, ఇంపాక్ట్ గురు క్యూఆర్ ఓపెన్ యూస్ చేశారు. ఓకే, సో నవీన్ అది పెయిడ్ కొలాబరేషన్ కింద అని మీకు చెప్పి, ఆ 12 lakhs గురించి, ఆ 12 lakhs ఇది ఒకటి అని చెప్పి మీకు చెప్పాడు నవీన్. ఓకే, ఈ పెయిడ్ కొలాబరేషన్ లో పల్సర్ బైక్ రావణ, కళ్యాణ్ పడాలా, ఒక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్, మన ట్రక్ వ్లాగ్స్, రాయల్ బెక్ రావణ, క్రేజీ మనీ వ్లాగ్స్, సాయి స్పార్క్ అనే వాళ్ళ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఇందాక మీతో మాట్లాడుతున్నాం. ఓకేనా? ఈ ఎవరు రాయల్ బెక్ రమణ మీకు 50,000 ఇంటికి వచ్చి ఇచ్చాడు, అది స్క్రిప్టెడా? అది నాకు తెలియదు సార్. అతను వచ్చారు, 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర? నవీన్ నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. అచ్చా, మీరు వాళ్ళకి నవీనే వాళ్ళకి చెప్పి రాయల్ మెక్ రమణకి చెప్పేసి 50,000 మీకు ఇచ్చినట్టు, అండ్ ఆ డబ్బులు మీరు మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్ వెనక్కి తీసుకున్నాడు అమౌంట్ అది. ఓకే, అండ్ పల్సర్ బైక్ రమణ ఉన్నాడు కదా, అతన్ని కూడా అలానే చెప్పారు సార్. సేమ్ ఇలాగ ఆయనకి నేను చెప్పాను డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, ఆ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి అని తీసేసుకున్నాడు నవీన్. సో బట్ ఆ అమ్మాయిది పెయిడ్ కొలాబ్ అని చెప్పారు. ఆమెది కూడా వన్ ఆఫ్ ద పెయిడ్ కొలాబ్ అని చెప్పారు. చేయడం లేదు, పాత వీడియోస్ లో ఎప్పుడో చేయడం లేదు. అచ్చా, పాత వీడియోస్ లో ఇప్పుడైతే చేయడం లేదు, బట్ ఆ అమ్మాయికి కూడా పెయిడ్ కొలాబ్ ఆ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా చెప్పారు. ఓకే, ఇదే మీకు ఒక క్లియర్ ప్రూఫ్. అందరూ దీన్ని చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో విజయనగరం యూత్ 1.2. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక వీడియోలో, అది క్రేజీ మనీ తీసిన వీడియోలో ఏంటంటే, లైక్ నవీన్ రామ్ సింగ్ని తిడుతూ ఉంటారు, ఎవరి చెత్తనా కొడక అని చెప్పేసి. ఆ వీడియోలో కింద కామెంట్లో కేసు పెట్టండి చూద్దామని చెప్పేసి ఈ నవీన్ గారు పెట్టారు, కామెంట్ పెట్టారు. భయ్యా నాకు ఒకటి అర్థం కాదు, కేసు పెట్టండి అని కామెంట్లో పెట్టేదేంటి భయ్యా? జైలుకి వెళ్దాం పదండి అని జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు ఏంటి అలాగే?
నేనైతే ఫండింగ్ ఇచ్చిన వాళ్ళ తరపు నుంచి అయితే నేను ఒకటే మాట అనగలను. ఫస్ట్ ఒకటి, క్రేజీ మణికంఠ గారు ఉన్నారు కదా, సో అతనైతే హెల్త్ ఇష్యూ అని చెప్పేసి బెడ్ రెస్ట్ అది మొత్తం అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ బ్రో ఓకే, అది ఒప్పుకుంటాం, అదంతా ఫైన్. బట్ స్టార్ట్ చేసింది మొత్తం స్టార్ట్ అయింది నీతోనే కాబట్టి మీరు ఒకటి మొత్తం బయట పెట్టండి. మొత్తం అయితే బయట పెట్టాల్సిందే. ఎందుకంటే ఒకడు 1 రూపాయి ఇస్తాడు, ఒకడు 1 లక్ష ఇస్తాడు. మీరు ప్రతి ఒక్కరికి అందరికి సమాధానం చెప్పాల్సిందే. మీరు ఒక్కలే కాదు, మీ దగ్గర నుంచి టేకప్ చేసుకున్న ఈ నవీన్ అన్నయ్య కూడా ప్రతి పాయింట్ మాట్లాడాల్సిందే, ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సిందే. ఇంకోటి ఏంటంటే నవీన్ బ్రో ఏదైనా ఉంటే కేసు పెట్టండి చూసుకుందాం అంటున్నారు కదా. ఫస్ట్ బ్లేమ్ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి, కానీ కేసు పెట్టి ఎవడో ప్రూవ్ చేయడం కాదు. కేసు పెట్టిన తర్వాత పేపర్లు చూపిస్తాం, ఎన్ని చూపిస్తాం అంటే కేసు పెట్టక ముందే చూపిద్దాం. నువ్వు తీసుకున్నావు, నేను మీ వీడియోలు కొన్ని చూసాను కూడా. ఎలాగంటే లైక్ మీరు మణికంఠ గారి బైక్ తీసుకొని మీరు ర్యాపిడో కొట్టి లైక్ ర్యాపిడో లాగా వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకున్నవి ఇవన్నీ చూపించావు. ఇంకొకటి ఏంటంటే ఇన్ జనరల్ ర్యాండమ్గా నేను మా ఫ్రెండ్ రోల్ చేస్తా ఉంటే మీద ఒక వీడియో వచ్చింది, బెడ్ మీద సమ్ అమౌంట్ చూపించినట్టు. అది మీరు 2-3 lakhs అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి అంత అమౌంట్ 2-3 lakhs? 10 రూపాయల నోట్లో ఏంటి బ్రో అవి? నేను క్లియర్గా చూస్తే కొన్ని 500 నోట్స్ కూడా ఉన్నాయి. ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు బ్రో కరెంట్ అయితే. ఇవాళ మీరు ఇలా చేసిన పనికి రేపటి రోజున మీకు ఇంపాక్ట్ ఏం అవ్వదు. మేబీ మహా అయితే మీరు కేసుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగేసి ఏదో ఒకటి చేసుకుని మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ రేపటి రోజున ఇలాంటి ఒక పిల్లాడికి మళ్ళీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే మాత్రం ఒక్కడంటే కూడా ముందుకు రాడు. ఈ పేరు చెప్పి కూడా డబ్బులు తినేస్తారు అని చెప్పేసి అంటారు. అప్పుడు కనీసం హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అందకుండా పోతుంది బికాస్ ఆఫ్ యూ, మీలాంటి వాళ్ళ వల్ల. బ్రో నేను ఒకటి బ్లేమ్ చేసి అనట్లేదు, నేను అంటున్నది ఎవరిని అంటే తప్పు చేసినండి. అది ఎవడా అనేది మాత్రం మీరైతే త్వరగా ప్రూవ్ చేసుకోవాలి, అందరి ముందు బయటపడాలి. అందరికీ మీరు ప్రతి రూపాయి కౌంట్ చెప్పాలి. ఇంజక్షన్కి మనీ సెట్ అయిపోయింది అన్నారు, ఓకే ఇంజక్షన్ ఎంత పడింది విత్ ప్రూఫ్స్, దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అనేది కూడా చూపించాలి. ఎలాగైతే పునర్విక విషయంలో చూపించారో మీరు అలానే చూపించాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ బ్రో.